ప్రభు నామమునకు ఘనత కలుగునుగాక. మీకందరికి వందనాలు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్యం ద్వారా దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చాలాసార్లు చాలా విషయాల్లో మనం ప్రార్థన చేయగానే మనకు జవాబు రావాలని మనం కోరుకుంటాం. రాకపోతే చాలామంది నిరాశపడతారు, చాలామంది ప్రార్థన విడిచిపెట్టేస్తాడు, కొంతమంది మేము దేవుని మీద అలిగామంటారు. మరి ప్రియమైనటువంటి దేవునిలారా, మన దేవుడు వినగలిగిన దేవుడు, జవాబు ఇవ్వగలిగిన దేవుడు. నేనేరకుండునట్లుగా నా చెవులు కూర్చోగలేదన్నాడు. అయితే మనకు జవాబు రానప్పుడు మనం ఆ కారణం ఏమిటో వెతుక్కోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. జవాబు ఇచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకోవలసిన వారము అయి ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకు జవాబు ఇవ్వవలెనని నిలబడి ఉన్నాడంట. అంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఆయన మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఆయన ఇచ్చే వరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంతో కనిపెట్టాలా. అబ్రహాంకు వాగ్దానం ఇచ్చి 75వ సంవత్సరం వాగ్దానం ఇస్తే 100వ సంవత్సరం సంతానాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు ఆయన కనిపెట్టుకున్నారు. అబ్రహాం సారా ఇద్దరు దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. మనం కూడా జవాబు రాలేదని మనం ప్రార్థన మానుకోకూడదు, అడగటం మానుకోకూడదని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మిమ్ముని కరుణింపవలెన ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. అంటే కనిపెట్టే స్వభావం మనలో ఉండాలి. ఎదురు చూసే స్వభావం, నిరీక్షించే స్వభావం మనలో ఉండే తప్పకుండా దేవుడు మనకు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీరు ఏ విషయంలోనైనా ప్రార్థన చేసి జవాబు పొందలేదా? మీరు ఏమడుగుతున్నాం? మనం ఈ లోకంలో ఏమడుగుతున్నాం? లోక సంబంధమైన వాటిని కోరుకొనకుండా పరసంబంధమైన వాటిని కోరుకోండి. ఈ లోక సంబంధమైంది మొదట నా రాజ్యము నీతి వెనుకుడి, తదనంతరం మీకు అన్నీ ఇస్తానన్నాడు దేవుడు. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతికినప్పుడు మనకి ఈ లోకంలో ఏమేం కావాలో వాటన్నిటిని ఇచ్చే దేవుడు. దేవుడు మనల్ని కొరతగా ఉంచే దేవుడు కాదు, తక్కువగా ఉంచే దేవుడు కాదు. మనల్ని ఆయన నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంటారే కానీ తోకగా ఉండరని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రార్థనకి జవాబు ఇస్తాడని కనిపెట్టి ప్రార్థించేవారుగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. అందమంటికే కాదు, ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కాకుండా పరసంబంధమైన ఆయన దీవెన, ఆయన కృప మనం అడిగి ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు మనల్ని సిద్ధపరచుకోనమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఆత్మీయ అనుభవం, దేవా నీ రాజ్యంలో స్థానం, నీ రాకడలో ఎత్తబడే సంఘములో స్థానం మాకు దయచేయమని మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. కనుక ఆ వాక్యానుసారమైన జీవితము మనం అందరం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన. ప్రియ బిడ్డలు మేమందరం నీ కృప కొరకు ఎదురు చూస్తున్నాం. నువ్వు కరుణించాలని మా కొరకు ఎదురు చూస్తున్నాం. నిలబడి ఉన్న దేవుడు కనుక మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు చెవియగి ఏ బిడ్డకి ఏది అవసరమో ప్రభువా మీరు సహాయం చేయండి. మా హృదయవాంఛలు ఎరిగిన దేవుడు, మా హృదయముల తలంపులు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు సహాయం చేయమని ప్రతి బిడ్డ అక్కర్ల అవసరాలు తీర్చి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకుని ఆశ్చర్యకార్యములు జరిగించమని మా బిడ్డలకు ప్రార్థన నేర్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.